కార్తీక దీపం ఈ రోజుటి సీరియల్ అంటే కార్తీక దీపం 2 ఈ రోజుటి సీరియల్ ఎపిసోడ్ ఎక్స్‌ప్లనేషన్ గురించి చూద్దాం. ఈ రోజు అంటే నవంబర్ 15వ తేదీ 2025 సంవత్సరం. ఈ రోజు ఏం జరిగిందంటే అదే కాంచన అయితే కూర్చొని ఆలోచిస్తా ఉండిద్ది. ఏదో ఆలోచిస్తా ఉండేసరికి అప్పుడే శ్రీధర్ అయితే గుడ్ మార్నింగ్ అని అయితే మెసేజ్ పెడతాడు. ఏంది రాత్రి చెప్పింది సరిపోలేదా? ఇంకొక మెసేజ్ పెడుతున్నాడు అని అయితే కాంచన అయితే ఆలోచించుకుంటా శ్రీధర్‌కి అయితే ఫోన్ చేసిద్ది. ఫోన్ చేసి మెసేజ్ పెట్టారేంది గుడ్ మార్నింగ్ అని అయితే అడిగిద్ది కాంచన అయితే. అప్పుడు శ్రీధర్ చెప్తాడు, ఈ రోజు నా మొదటి రోజు ఆఫీస్కి వెళ్తున్నాను, అంతే నా భార్యకి చెప్పాలని ఫోన్ చేశాను అనేది అంటాడు. అప్పుడు కాంచన అనేది, "ఇది మీ ఇంట్లో ఉన్న భార్యకి చెప్పుకోండి, నాకు ఫోన్ చేస్తారని మీ భార్యకి చెప్పుకోకుండా అనేది కాంచన అడిగింది. ఇంకా ఆలోపే ఇంకా కార్తీక్ వచ్చి ఎవరమ్మా ఫోన్ చేసింది అనేది అడుగుతాడు. అప్పుడు కాంచన చెప్పిద్ది, ఎవరో రా వేరే వాళ్ళు ఫోన్ చేశారు, ఎవరమ్మా వేరే వాళ్ళు అనేది అడుగుతాడు. అప్పుడు కాంచన చెప్పిద్ది, ఎవరో రాంగ్ నెంబర్ రా అనేది కాంచన అయితే. ఇంకా శ్రీధర్ ఫోన్ కట్ చేశాననేది కాంచన అనుకునేది. కానీ శ్రీధర్ ఫోన్ అయితే కట్ చేయకుండా ఆడ పెట్టేసిద్ది. ఇంకా అప్పుడు శ్రీధర్ అయితే ఇదంతా అంటే రాంగ్ నెంబర్ అనేది విని, ఏంది రాంగ్ నెంబరా అనేది అనుకుంటా ఉంటాడు ఇంకా శ్రీధర్ అయితే. ఇంకా అప్పుడైతే కాంచన అయితే పూలు పూలు అంటే పూలు కుట్టాను, దీప కోసం పూలు ఇవ్వు దీపకి అని అయితే కార్తీక్ ఇచ్చి, ఇంకా కాంచన అయితే ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఇంకప్పుడే దీప కూడా వచ్చింది. అప్పుడు కార్తీక్ అయితే పూలు పెడతా, నా భార్య జుట్టులో అంటే నా భార్య తలలో పూలుంటే పూల పందిర్లో పూలున్నట్టు పూల తోటలో పూలున్నట్టు ఉన్నాయి అనేది కార్తీక్ అయితే అంటా ఉంటాడు. ఇదంతా శ్రీధర్ అయితే ఫోన్ లో వింటా ఉంటాడు. నా కొడుకు కూడా నాలాంటి వాడేటుంది అనేది అనుకుంటా ఉంటాడు ఇంకా శ్రీధర్ అయితే. ఇంకప్పుడైతే కార్తీక్ పూలు పెడతా మాట్లాడుతా ఉంటాడు. కానీ అంటే దీప అయన్నీ పట్టించుకోదు. ఎందుకంటే ఇంకా ఆ టైంలోనే ఎవరో అంటే సైకిల్ మీద ఇడ్లీలు అమ్ముతా దోశలు అమ్ముతా అంటే బయటకు వస్తా అరుస్తా ఉంటారు. దీప తింటా అంటే తన పాత రోజులను గుర్తు చేసుకుంటా ఉంటుంది. అప్పుడే కార్తీక్ అడుగుతాడు, ఏమైంది దీప అని అడిగితే, మన పాత రోజులు గుర్తొచ్చినాయి బావా అనేది అడిగి చెప్పిద్ది. అప్పుడు దీప చెప్పిద్ది, బావ నాకు ఒక ఐడియా ఉంది, మన కంపెనీ అంటే మన రెస్టారెంట్ ని డెవలప్ చేయడానికి నాకు ఒక ఆలోచన ఉంది, చెప్పంటావా అని అయితే కార్తీక్ అయితే అడిగిద్ది. నువ్వు చెప్పు మరదలా, నువ్వు చెప్పటం నేను వినకపోవడం చెప్పు అనేది కార్తీక్ అయితే అంటాడు. అప్పుడు శ్రీధర్ అంటాడు, ఎటకారం కూడా బాగానే ఉంది అడిగి అనుకుంటా ఉంటాడు. ఇంకా అప్పుడు దీప చెప్పిద్ది, ఇప్పుడు మన రెస్టారెంట్ దగ్గరికి అందరూ అంటే మా వాళ్ళే మన దగ్గరికి రావాలి, కానీ మనమే వాళ్ళ దగ్గరికెళ్తే మనకు ఫ్రీ పబ్లిసిటీ వచ్చిద్ది. ఇంకా మనం వాళ్ళకంటే ఒక రూ. 10 తగ్గించే అమ్ముతాం. ఎందుకంటే ఆన్‌లైన్‌లో ఎక్కువ రేట్ ఉండిద్ది. ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తారు. దానివల్ల మనకి వాళ్ళు రూ. 10 తక్కువే కాబట్టి మన దగ్గర తీసుకోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉండిద్ది. కాబట్టి మనం అంటే వ్యాన్స్‌లో రెస్టారెంట్ లాగా పెట్టి ఎళ్ళామనుకో చాలా మంది కొనడానికి అవకాశం ఉండిద్ది. అలాగే నీట్ అండ్ క్లీన్‌గా ఉండిద్ది. అదే ప్రొడక్ట్ కాబట్టి అది కూడా వాళ్ళ దగ్గరికెళ్ళేది కాబట్టి వాళ్ళకి నచ్చితే మనకి రెస్టారెంట్‌కి చాలా మంది ఎళ్ళే అవకాశం ఉండిద్ది. మళ్ళీ చాలా మందికి చెప్పి మన పబ్లిసిటీ కూడా అంటే ఫ్రీ పబ్లిసిటీ లాగా అయిద్ది బావ. ఏమంటావు? ఆలోచన బాగుందా? అనైతే దీప అయితే అడిగిద్ది. అప్పుడు కార్తీక్ చెప్తాడు, ఆలోచన బానే ఉంది గానీ ఇది ఇంప్లిమెంట్ చేసేది ఇప్పుడు మా మాస్టర్ సీఈఓ. ఇప్పుడు ఆయన కదా చెప్పేది. నచ్చుతుందో నచ్చదో అనేది కార్తీక్ అయితే అనుకుంటా ఉంటాడు. అన్నీ దీపక్ చెప్తాడు. అప్పుడు దీప అనిద్ది, మామయ్య గారికి అయితే ఖచ్చితంగా నచ్చిద్ది. ఆ నమ్మకం నాకుంది అనేది దీప అయితే చెప్పిద్ది. అప్పుడు శ్రీధర్ అనుకుంటా ఉంటాడు ఫోన్‌లో వింటా. ఇదేంది ఇట్ట చెప్తున్నారు ఈళ్ళు. సరే చూద్దాం ఎంత మాత్రం ఈళ్ళ నమ్మకం నిజమైద్దో అనేది శ్రీధర్ అయితే అనుకోని ఇంక ఫోన్ అయితే కట్ చేస్తాడు. ఇంకా కాంచన మర్చిపోయిందనుకోని. ఇంకప్పుడైతే ఇంకా కట్ చేస్తే అంటే శ్రీధర్ కూతురు దగ్గరికి తీసుకెళ్తారు. శ్రీధర్ కూతురు అయితే అంటే కాసేపు అట్లయితే ఏం చేస్తా ఉండిద్ది ఆఫీస్కి వెళ్తాడని. ఇంకప్పుడే వేరే వాళ్ళు ఫోన్ చేస్తారు ఆఫీస్ కాల్ అనుకునిద్ది. సరే రెండోసారి కూడా ఫోన్ చేస్తున్నారు, ఇది ఇంపార్టెంట్ కాల్ అనుకుని ఫోన్ అయితే ఎత్తిద్ది. అప్పుడే లిఫ్ట్ చేయగానే విష్ణు అని కాశీ ఫ్రెండ్ అయితే ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి, మేము మంచిగా నిద్రపోతున్నట్టున్నావే, నిద్రపో అంత సుఖం మనకి లేదు. ఇప్పుడు మనకి జాబ్ ఉందని ఇంట్లో వాళ్ళకి చెప్పి మనం బయటికి వెళ్ళొచ్చినాం. ఇప్పుడు మనకు అంటే త్వరగా ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళి జాబ్ ఎత్తుక్కోవాలిరా అనేది అడుగుతాడు. ఇంకప్పుడైతే ఇంకా తనైతే ఏం మాట్లాడకుండా ఇంకా ఫోన్ అయితే కట్ చేసేసిద్ది. ఇంకప్పుడే కాశీ వస్తాడు. కాశీ రాగానే అడిగిద్ది, రోజు ఆఫీస్కి వెళ్ళలేదేంటి అనేది అడిగిద్ది. ఈరోజు సిస్టమ్స్ ఏ వర్క్ చేయట్లేదంట బాగా, అందుకని ఆఫీస్కి వెళ్ళలేదు అనేది చెప్తాడు. అప్పుడు అదే తను అడిగిద్ది, ఏమడిగిద్ది అంటే, ఇప్పుడు వెళ్తున్నారు ఎందుకు ఆఫీస్కి అనేది అడిగిద్ది. అప్పుడు చెప్తాడు కాశీ, ఏం చెప్తాడంటే, అవును, వేరే చోటకి పనుండి వెళ్తున్నాను అనేది డౌట్‌గా చెప్తా ఉంటాడు. ఇంకా తనకైతే నమ్మకం ఉండక ఎవరో ఫోన్ చేశారు అని చెప్పి ఇంక తనైతే బయటికెళ్ళిద్ది. అంటే నమ్మకం లేక ఫోన్ చేసింది ఎవరో అని నమ్మకం లేక బయటికెళ్ళిద్ది. అప్పుడు బయటికెళ్ళిన తర్వాత ఎవరైతే తనతో మాట్లాడారో తనే ఫోన్ చేసి గబా రా బయటికెళ్ళాలి అని అయితే మాట్లాడతాడు. ఇంకా తనకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ అయితే వచ్చిద్ది. ఏదో నిజం దాస్తున్నాడని. ఇంకా నిజమేదో తెలుసుకోవాలని అయితే అనుకుంటా ఉండిద్ది. ఇంకప్పుడైతే కాశీ కూడా ఇంకా రెడీ అవుతా ఉంటాడు. ఇంకా చేస్తే శివనారాయణ ఇంటికైతే తీసుకెళ్తారు. ఇంకా శివనారాయణ అయితే కూర్చొని వేరే అతనికి ఫోన్ చేస్తారు. అంటే బ్రాహ్మణుడికి అయితే ఫోన్ చేస్తారు. ఆలస్యం అయితే బ్రాహ్మణుడు అయితే చెప్తా ఉంటాడు ఫోన్‌లో, ఆలస్యమైనా పర్లేదు నేను వెయిట్ చేస్తాను. ఒక గంట అయినా పర్లేదు నేను వెయిట్ చేస్తాను అని అయితే శివనారాయణ అయితే చెప్తాడు. అప్పుడే పారిజాతం వచ్చి, ఎవరండి ఫోన్ చేసింది? మా బ్రాహ్మణుడు అంటున్నారు. ఒకవేళ జ్యోత్స్నాకి జాతకం చూసిన ఆయనకేమన్నా ఫోన్ చేశారా అని అయితే అడిగిద్ది.
ఇప్పుడు శివనారాయణ చెప్తాడు, అవును ఫోన్ చేశాను. తనే వస్తున్నాడు. జాతకాలు చూపియాలి ఇంట్లో వాళ్ళందరియి. కొంతమంది కూడా చూపియాలి. నమ్మకం లేకుండా ఉన్నారు కొంతమంది అనేది శివనారాయణ అయితే అంటాడు. అప్పుడు పారిజాతం అనేది ఎవరండి వాళ్ళు అనేది అడిగిద్ది. పారిజాతం అయితే ఇంకప్పుడైతే ఇంక శివనారాయణ ఏం చెప్తాడు, నన్ను పొద్దున్నే అసలు ఆ కొమ్మ ఉండనిచ్చేటట్టు లేవు అసలు నా మనస్తత్వం ఉండనిచ్చేటట్టు లేవు కాసేపు గమ్మునుండు అని అయితే శివనారాయణ అయితే అంటాడు. ఇంకా ఆలోపే ఇంకా కార్తీక్ దీప కూడా వస్తారు. కార్తీక్ దీప రాగానే కాసేపు ఉన్నాక ఇంకా శ్రీధర్ కూడా అయితే వస్తాడు. ఇంకప్పుడైతే పారిజాతం అనేది ఇంతకు ముందు ఇద్దరు వచ్చేవాళ్ళు, ఇప్పుడు ముగ్గురు వస్తున్నారు. ఆ సరేలే ఇంక అందరం తీసుకురండి పోను పోను అని అయితే పారిజాతం అయితే అనేది. అప్పుడు కార్తీక్ అంటాడు, నువ్వేమన్నా పెట్రోల్ ఖర్చులు ఏమన్నా ఇస్తున్నావా అని అయితే అంటాడు. అప్పుడు పారిజాతం అనేది, మీరు మామూలు వాళ్ళు కదరా, పెట్రోల్ ఖర్చులు కూడా ఆ కంపెనీ వాటిల్లో దేంట్లో దాంట్లో పెట్టి కొట్టేస్తారుగా అనేది పారిజాతం అయితే అనేది. అప్పుడే ఇంకా ఆలోపే ఇంకా సుమిత్ర దశరథ్ కూడా వస్తారు. దశరథ్ వచ్చి అప్పుడు అంటాడు, అంత అవసరం లేదు పిన్ని, సీఈఓకి కంపెనీ ఒక కార్ ఇచ్చింది డైరెక్ట్ గా అని అయితే అంటాడు. అప్పుడు పారిజాతం అయితే నోరు మెదపలేదు. ఇంకప్పుడైతే శ్రీధర్ అంటాడు, నాకు కార్ ఏం వద్దు బావ, నేనే ఇంకా నా సొంత కారులో నేను వస్తాను అని అయితే శ్రీధర్ అయితే చెప్తాడు. ఇంకప్పుడే ఇంకా జ్యోత్స్న కూడా అయితే వచ్చింది. కార్ల విషయం పక్కన పెట్టండి, మొదటి రోజు నుంచే కంపెనీని డెవలప్ చేయడానికి అండర్ గ్రౌండ్ అంటే గ్రౌండ్ వర్క్ బాగా చేయాలి. నేను ఎన్నో ఐడియాలు పెట్టాను, ఐడియాలు తేవడం సింపుల్ కాదు, అది ఆలోచించండి ముందలైతే కొత్త సీఈఓ గారు అనేది శ్రీధర్కి అయితే చెప్పింది. అప్పుడు కార్తీక్ అంటాడు, ఆ మాస్టర్ మాజీ సీఈఓ గారు చెప్తున్నారు చూడండి, పెద్ద పెద్ద ఐడియాలు పెట్టి కంపెనీని ఏ లెవెల్ కు తీసుకెళ్ళిన వాళ్ళు మాజీ సీఈఓ గారు చెప్తున్నారు గ్రౌండ్ వర్క్ గురించి అని అయితే చెప్తాడు. అప్పుడు అంటే అప్పుడు జోష్న అనేది, అవును నేను నిజమే చాలా, అంటే నేను పెట్టిన ఐడియాలు చాలా చెప్పాను కానీ ఏం వర్కౌట్ అవ్వలేదు, కానీ ఐడియాలు తేవడం సింపుల్ ఏం కాదు, వంటింట్లో గెరిటి తిప్పినంత సింపుల్ ఏం కాదు ఐడియాలు తేవడం అనేది అడిగి అని చెప్పిద్ది జోష్న అయితే. ఇంకప్పుడైతే పారిజాతం చెప్తాం, దీనికి సమాధానం చెప్పు అల్లుడు, దీనికి సమాధానం చెప్పు, నువ్వు సవాల్ వేస్తున్నా కావాలంటే ఇప్పుడు ఒక ఐడియా చెప్పు అని అయితే శ్రీధర్ అయితే అడిగి సవాల్ చేసి ఇంకా పారిజాతం అయితే అప్పుడు ఇంకప్పుడైతే శ్రీధర్ అయితే అంటాడు, సరే అందుకో ఇప్పుడు అయితే వాడి ఐడియా చెప్తా అని అయితే శ్రీధర్ అయితే అంటాడు. అప్పుడు శివనారాయణ అంటాడు, ఎందుకు నీకు పారిజాతం అనేది అంటాడు. అప్పుడు కార్తీక్ అంటాడు, ఉండండి బస్ సార్, ఏదో ఐడియాలు వాళ్ళు అంటే అది అత్త అల్లుడి మధ్య పోరాటం, దీని మీద ఎవరు కూడా జోక్యం చేసుకోకూడదు అనేది అంటాడు. ఇంకప్పుడైతే శివనారాయణ అయితే నవ్వుకుంటా ఉంటాడు. ఇంకప్పుడైతే శ్రీధర్ అయితే ఎన్నో తరాల నుంచి ఎన్నో వారసత్వంగా వస్తున్న ఆ రోజు ఆచారం, అత్తళ్ళ మీద కల్లుళ్ళు ఇప్పుడు గెలుస్తా ఉంటారు, దీంట్లో కూడా నేనే గెలుస్తా అనేది అందుకో అందుకో అనేది అంటాడు. ఇంక శ్రీధర్ అయితే అప్పుడు శివనారాయణ చెప్తాడు, మామయ్య గారు నాకు ఒక ఆలోచన వచ్చింది, ఏంటంటే మామూలుగా కంపెనీకి అందరూ అంటే హోటల్ కి అందరూ వచ్చి భోజనం చేసే దానికంటే మనమే కొంతమంది అంటే భోజనాన్ని వ్యానుల్లో తీసుకెళ్లి రద్దీగా ఉన్న ప్రదేశాలలో అమ్మితే మనకి చాలా అంటే అంటే మనకి ఇంకా అంటే పెద్ద పబ్లిసిటీ వస్తది. అలాగే మన ప్రొడక్ట్ కూడా చాలా మందికి నచ్చే అవకాశం ఉండిద్ది. మనకు లాభం కూడా వచ్చే అవకాశం అయితే ఉండిద్ది అనేది అంటాడు. అదైతే అందరికి బాగా నచ్చింది. కానీ శివనారాయణ కొంచెం డీటెయిల్ గా చెప్పు అనేది అడుగుతాడు. ఇది అప్పుడు శ్రీధర్ చెప్తాడు, ఇది నా ఆలోచన కాదు అంటే ఇతను చెప్పినప్పుడు అది దీప కార్తిక్ అయితే ఆశ్చర్యపోతా ఉంటారు. ఎందుకంటే ఇది మేము చెప్పిన ఆలోచన కదా, మావయ్య ఇక్కడ తెలుసు, ఒకవేళ విన్నాడా, నువ్వు మీరేమైనా చెప్పారా అనేది అనుకుంటా ఉంటారు. అప్పుడు శ్రీధర్ చెప్తాడు, అది అనుకుంటా ఉండే లోపు ఇంక శ్రీధర్ చెప్తాడు, ఇది నా ఆలోచన కాదు, ఇది దీప ఆలోచన అనేది చెప్తాడు. ఇంకా అప్పుడైతే దీపనైతే చెప్పమంటారు, అందరూ మెచ్చుకొని దీపని మెచ్చుకుంటారు. అప్పుడు దీప చెప్పింది, నేను నాకంటే నా బావ ఎక్కువ బాగా చెప్తాడు అనేది చెప్పిద్ది. అప్పుడు కార్తీక్ చెప్తాడు, ఏం చెప్తాడంటే చెప్పబోతున్నదలకి అప్పుడు పారిజాతం, అవునులే చెప్పడానికి కూడా ఒక స్థాయి అంటూ కావాలి, అందరూ చెప్పలేరు కదా అనేది అనేది పారిజాతం అయితే కార్తీక్ చెప్తాడు, ఇంటికాడ అంటే నేను వింటాను ఏం చెప్పినా, ఈడ మీకు అడ్డుపడే వాళ్ళు కూడా ఉంటారు కదా, అందుకే చెప్పలేకపోతుంది అనేది కార్తీక్ అయితే అంటాడు. మీరు గమ్మునుంటే ముందర నేను చెప్తా అనేది కార్తీక్ అయితే అంటాడు. అప్పుడు శివనారాయణ అంటాడు, సరే వాళ్ళని వదిలేరా నువ్వు చెప్పు అనేది అంటాడు. అప్పుడు కార్తీక్ చెప్తాడు, థ్యాంక్స్ థ్యాంక్స్ పెద్ద సార్ అనేది చెప్పి ఇంకా అంటే డీటెయిల్ గా దాని గురించి చెప్పడం అయితే మొదలు పెడతాడు. ఏం చెప్తాడంటే, ఇప్పుడు మెట్రో అంటే బిజీగా ఉన్న సిటీస్ లో చాలా మందికి అంటే టైం ఉండక గబగబా అంటే టిఫిన్ చేయడానికి కూడా టైం ఉండక, టిఫిన్ చేసుకోవడానికి కూడా టైం ఉండకుండా గబగబా వెళ్ళిపోతా దారిలో ఏడన్నా అంటే చిన్న కొట్లు లాంటి లేకపోతే టిఫిన్ అమ్మే బండ్లు అక్కడ తినేసి, లేకపోతే ఆన్లైన్ ఆర్డర్ చేసుకొని తినేసి వెళ్ళిపోతారు. అక్కడ మంచి క్వాలిటీ ఉండదు, నీట్నెస్ కూడా ఉండదు. ఆన్లైన్ అంటారు నీట్నెస్ ఉన్నా కానీ క్వాలిటీ ఉన్నా కానీ వాళ్ళకి ఆలస్యం ఉంటది. మళ్ళా ఇంకోటి ఏంటిది, వాళ్ళకి ఏంటంటే మళ్ళీ హై రేట్ అంటే కొంచెం ఎక్కువ రేట్ ఉంటది. డోర్ డెలివరీ అంటే డెలివరీ బాయ్స్ కి ఎక్కువ రేట్ కొంచెం ఉంటది, డబ్బులు ఇవ్వాలి. కానీ అదే మనం క్లీన్ అండ్ నీట్నెస్ గా, అదే ఇంకొకటి ఏంటంటే క్లీన్ గా నీట్నెస్ గా అంటే వాళ్ళ దగ్గరికి ప్రొడక్ట్ సమయానికి తీసుకెళ్లి వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఇస్తే అంటే మనకి చాలా ఆదాయం వస్తది. మళ్ళా దీనివల్ల మనకి ప్రయోజనం కూడా ఉంటది అనేది కార్తీక్ అయితే చెప్తాడు. అప్పుడు జోష్న చెప్పింది, దీనివల్ల మనకి నష్టాలు కూడా ఉన్నాయి అనేది. మీరు నష్టాల గురించి మాట్లాడుతున్నారు, దానికంటే వేరే రేంజ్, ఇంకా వేరే రేంజ్ లో మనకి లాభాలు కూడా ఉన్నాయి, దాని గురించి చెప్తే మీరు షాక్ అయిపోతారని కార్తీక్ అయితే చెప్తాడు. ఏం చెప్తాడంటే అంటే మనం అమ్మేటప్పుడు మన బండి మీద కూడా మన హోటల్ లోగో ఉంటుంది, అలాగే అమ్మే వాళ్ళ మీద కూడా హోటల్ లోగో ఉంటుంది. దీనివల్ల మనకు ఫ్రీ పబ్లిసిటీ వస్తుంది. అలాగే మన ప్రొడక్ట్ నచ్చితే ఆ లోగోని చూసి చాలా మందికి చెప్పినప్పుడు మనకి అంటే మన షేర్ రేట్ కూడా చాలా వరకు పెరిగిపోతుంది. ఎలాగా
పారిజాతానికి ఉన్న అంటే పారుకన్న బీపీ లాగైతే పెరిగిపోయిద్ది అనేది కార్తీక్ అయితే చెప్తాడు. పారిజాతం అయితే ఆశ్చర్యపోయిద్ది. అప్పుడు కార్తీక్ అంటాడు, ఇంతకుముందు ఎవరో ఎవరో వంటింట్లో ఉండేవాళ్ళు అంత వంటింట్లో ఉన్న గెరిటి తిప్పటం అంత సింపుల్ కదా ఐడియాలు చెప్పడం అన్నారు ఎవరో నేత పారిజాతాన్ని అయితే అడుగుతారు. కార్తీక్ అయితే పారిజాతం చెప్పిద్ది, ఎవరో అన్నారు లేరా అని అయితే చెప్పిద్ది. ఇంకా అప్పుడైతే అందరైతే దీపాన్ని మెచ్చుకుంటారు. అప్పుడు శివనారాయణ చెప్తాడు, ఇందువల్లే నీ అమ్మ నేను కార్తీక్ సీఓ చేయాలనుకుంటున్నాడు కానీ నువ్వు వద్దన్నావు అనేది చెప్తాడు. అప్పుడు శివనారాయణ అటు చెప్తాడు, ఇంకా అందరైతే దీపాన్ని అయితే చాలా అంటే చాలా బాగా మెచ్చుకుంటారు. ఇంకా శ్రీధర్ అయితే మీరు కూడా వస్తారా మామయ్య గారు ఇంకా ఆఫీస్కి వెళ్దాం అని అయితే అడుగుతాడు. అప్పుడు శివనారాయణ చెప్తాడు, ఈ ఐడియా గురించి ముందర ఇంప్లిమెంట్ పెట్టిన తర్వాత కార్తీక్ తో డిస్కషన్ చేసిన తర్వాత నేను శ్రీధర్ లాస్ట్ లో అయితే దీన్ని అయితే అంటే డీటెయిల్డ్ గా అయితే చూస్తాం తర్వాత అప్లై చేద్దాం అని అయితే అంటాడు శివనారాయణ అయితే. ఇంకప్పుడైతే ఇంకా అందరూ కార్తీయ జోష్న అయితే వరకు ఇంకా కోపంగా లోపలికి వెళ్ళి పారిజాతం కూడా వెళ్ళింది. ఇంకా సుమిత్ర దశరథని పిలుచుకొని మనం కూడా వెళ్దాం అని వెళ్తారు. ఇంకప్పుడే ఇంకా శ్రీధర్ కూడా అయితే వెళ్ళిపోతాడు. ఇంకా శివనారాయణ అంటే దీపని అడుగుతాడు, అమ్మ ఈ రోజు మంచి వంట చేయని అయితే అనేసరికి ఇంకా దీప అయితే సంతోషంగా అయితే వంట చేయడానికి అయితే వెళ్ళిపోయింది. అప్పుడే ఇంకా శివనారాయణని శివనారాయణ కార్తీక్ని అడుగుతాడు, రారా ఇక్కడ కూర్చో అనేసరికి కింద కూర్చునేసరికి సోఫా మీద కూర్చోబెట్టుకుంటాడు. అప్పుడు శివనారాయణ అడుగుతాడు, ఏమైంది నేను చెప్పింది అది కాకుండా దీప కూడా మంచి షార్ప్ లో ఉంది, మంచి షార్ప్ గా చేస్తున్నట్టున్నావు అని చెప్తాడు. కాదు, అప్పుడు కార్తీక్ చెప్తాడు, లేదు లేదు తాత దీప ముందర నుంచే షార్ప్ అనేది అంటాడు. అప్పుడు శివనారాయణ అంటాడు, సరే కానీ పక్కన పెట్టు కానీ నేను చెప్పిన విషయం ఏం చేసావు, మీ అమ్మ నాన్న కలపమన్నాను కదా, మీ అమ్మకి సీఈఓ మీ నాన్న సీఈఓ అయింది తెలుసా, ఏమనింది, సంతోషపడిందా, నా గురించి ఏమన్నా అడిగిందా, నేను అలా చేసినందుకు ఏమన్నా సంతోషపడి నా గురించి ఎందుకు అప్పుడు చేశాడని ఆలోచించిందా, మీ నాన్నతో మాట్లాడుతుందా, ఇవన్నీ అడిగేదానికి అంత కార్తీక్ అప్పుడు చెప్తాడు, తాత నువ్వు ఎక్కువ ఆలోచించబోకు, సంతోషపడింది నిజమే కానీ కలవడం అంటే చాలా కష్టంగానే ఉంది అనేది అనేసరికి ఎలాగైనా కలవాలరా అనేది సునారాయణ అయితే అంటాడు కార్తీక్. ఇంకా సునారాయణ అయితే క్లోజ్అప్ అయితే వస్తారు. ఈ రోజు ఎపిసోడ్ అయితే ఇక్కడికైతే అయిపోయింది. ఎక్స్ప్లెనేషన్ కానీ మీకు నచ్చింటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది నాకు చాలా సపోర్ట్ ఉంటుంది. బెల్ కనిపించండి, చాలా అంటే ఎప్పుడు అప్డేట్స్ అప్పుడు వస్తాయి మీకు చాలా ముందుగానే పెడతాను. ఒకరికి మధ్య ఉదయం కుదరపోయినా మధ్యాహ్నం అయినా సరే పెడతాను ఖచ్చితంగా. అయితే రోజు ఎపిసోడ్ అయితే ఇప్పుడు వస్తుంది. ఇంకోటి ఏంటంటే లైక్ బటన్ పెట్టండి, చాలా మందికి రీచ్ అయ్యి నాకు చాలా ఎంకరేజ్మెంట్ గా సపోర్ట్ గా ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది.